ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. அவளொரு தேவதை అழగియ పూముగం. బొండాల సైజు ఏమిటి ఎంత పెద్దవిగా ఉన్నాయి. పండగ నీడు పండగే నాడు చూపుతో చూలిని చేస్తా చూడమ్మడు. పాలిస్తావా? పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను రామసిలుక. అది అవదమ్మా. వాయిస్ తో నేమ్ సతీష్ అని చెప్పొచ్చుగా ప్లీజ్. ఓకే సతీష్ సతీష్ సతీష్. ఓ పూగు మూసుకొని ఎవడ్రా వాడు? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? పెళ్ళాని కోసం పుష్ప సీఎం నే మార్చేశాడు. అలాంటిది నీకోసం నన్ను నేను మార్చుకోలేనా? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పొద్దున్న నుంచి పొదలలో ఒక్కదాన్నే తిరుగుతున్నా. ఎవ్వరు లేరు, ఏమన్నా చేసుకుందామన్నా ఎవ్వరు లేరు. ఏదన్నా చెయ్యాలనిపిస్తుంది కానీ ఎవ్వరు లేరు. హాయ్ ఫ్రెండ్స్, ఒకనే చూడండి కామెంట్ పెట్టాడు వస్తావా మా ఊరికి అని. అన్నా మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లో వండిన చికెన్ బిర్యానీ తింటా, అలాగే పక్కింట్లో ఉన్న బిర్యానీ కూడా నేనే తినేస్తాను మొత్తం. అర్థమైంది మామ నీ బాధ ఏంటో. మీ ఆవిడ రోజుకి 5 కీరాలు వాడుతుందంటే నీ దగ్గర చిన్న దొండకాయ ఒక్కటే ఉండుంటది. అదర్స్ కదా. మాకు నమ్మకం లేదు దొరా. అదే నిజం. రంగోళ్ళ రమ్మంటే రాలేని రొళ్ళు. దాందే ఉంది శిరీష్ అక్క. ఇరుగు పరుగు అన్నాక ఇచ్చి పుచ్చుకోవాలి. మేము మ్యాంగో పికిల్ పెట్టామనుకో పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి ఇస్తాం. అలాగే ఇది అడిగావు, ఇవ్వడంలో తప్పే ఉంది. షిట్ కూడా పంపిస్తా, కొంచెం తిను. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత. బోరుగాలిలాగా వచ్చేరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చేరా. అంటే అది ప్రతి జన్మకి నేస్తమే కావాలని. నేను చెప్పా మళ్ళీ ఏడిపిస్తారు నన్ను. కోరుకుంటానమ్మా దేవుళ్ళని. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. నన్ను చూడలేరా? 6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు. ఇంత ఈజీ ఛాలెంజా?
6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు 6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు నేను 2026లో నేను వస్తానని నేను కలగలను, ఎందుకంటే దాంట్లో కూడా ఆల్మోస్ట్ నేను లేనని చెప్పారు. మేము ఉండమని చెప్పినా నేను బతికానంటే ఈరోజు చాలా గ్రేట్ అన్నయ్య. థ్యాంక్ యూ, లవ్ యూ వదిన, లవ్ యూ అన్నయ్య. నేను చెప్పను. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నేను కిడ్నాప్ చేయాలి ఈరోజు. ఆ కిడ్నాప్కి మీరు నాకు హెల్ప్ చేయాలి. చేస్తారా? అఫ్ కోర్స్ చేస్తా. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్, నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే బాగుండు అని చెప్పేసి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నిన్ను చూస్తే నా మనసు నెల నిలవదాలకున్నాడే నెల. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీ హార్ట్ కావాలి. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే నా గుండె నిమిషానికి 720 సార్లు కొట్టుకుంటే నాకు వచ్చే తలకాయ నొప్పులు అట్టుంటాయి అన్నమాట. అసలుకే నేను టెన్షన్ పార్టీని. ఇది కూడా ప్రజెంట్ ఎంసీలు పెట్టి గట్టి క్లోజ్ చేస్తున్నాను అనమాట. అందరు ఇచ్చిన డిస్రెస్పెక్ట్లకి ట్రామాలకి నా గుండె సిమెంట్ ముద్దాలు తయారైంది. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. మేక పాలుతాయా? మేకల పాలు గానీ పిండితే నువ్వు విత్త పాలు. 2 లీటర్లు పాలు పోయి రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. వస్తావా? రా ఏడికి? అరే పిచ్చి లాంచేవాడు కానీ ఇట్లా తీటపోకు పనులు చేసేటానికి ఆ పిల్లని నిన్ను వదిలిద్దండి. అయిందా? బాగైందా? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బాయిని లవ్ చేసి వాళ్ళ కోసం ఏడ్చి వాళ్ళేమో రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు ఇంకొక అమ్మాయి వెనకాల తిరిగి ఇదంతా బదులు ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఫైనల్ గా మీరు ఎక్కడికి వెళ్దాం? ఏమో నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెడదాం. పద, అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. బండ మీద బండ, బండ మీద బండ సావ ఓడుతుంది గబ్బు ఎండ. నువ్వు పుట్టం నుంచి ఇద్దారా ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఓయ్ బయట చాలా ఎండగా ఉంది, నా హోటల్కి వచ్చేయచ్చు కదా. వెళ్ళు వెళ్ళు మావా, వెళ్ళు మావా. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని మనం ఇలా తిరుగుతున్నాం కదా, మీ ఆయన తెలిసి ఏం చేస్తాం? వాణ్ణి చంపి నీ పేరు రాస్తా. ఇది ప్లానింగ్ అంటే. అయిపోయి